నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలోని తెలుగుదేశం మండలం పార్టీ అధ్యక్షురాలు వట్టు వరలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కోలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి మందపాటి బస్వారెడ్డి, జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నూతక్కి వేణుగోపాలరావు, చాగంటి నరసింహారావు, ఎర్ర సీతారామాంజనేయులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన రాష్ట్రం అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని అడిగి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని, జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని, కాబట్టి విచక్షణను ఎరిగి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా అన్ని పార్టీల వారు మన నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథిని గెలిపించాలని, చాట్రాయి మండలం నుంచి అధిక మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని అన్ని పార్టీల వారిని కోరుతున్నామని అన్నారు। అన్ని పార్టీల వారు విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారాలు అందించాలని కోరారు। మన నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శాసనసభ్యులు పార్థసారథి గారు చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో ఆత్మీయ సమావేశంలో చేస్తున్నారు। వారి రాకను కోరుసు వందలాది మంది తరలి వచ్చి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు జరిగిన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీలో జరిగిన ప్రజా ప్రయోజనాలు వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని రైతాంగానికి తెలియజేయడం బాధ్యత కోసం మన పార్థసారథి గారు వస్తున్నారు। అటువంటి తెలియజేసిన బాధ్యత మా అందరి మీద ఉంది। ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఒక్కసారి అనే నినాదంతో వాళ్ళ నాన్న చనిపోతే అతను జైల్లో పెట్టారనేది ఒక సానుభూతి పవనాలతో 150 సీట్లతో అధికారంలోకి వచ్చారు। 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని మొట్టమొదటి పని ఏంటని ఒకసారి రైతాంగం ఆలోచించాలి। పోల్చడంతో ఆయన ప్రారంభించాడు। కూల్చివేత నాయకుడిగా ఆయన పట్టుకొస్తున్నాడు। ప్రజావేదికని అవినీతి జరిగిందని చెప్పేసి కూల్చివేయడం అనేది చాలా దురదృష్టకరం। నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, అవినీతి జరిగితే దాని మీద ఎంక్వైరీ జరిపించండి, డబ్బులు ఎట్లా కట్టించాలి, కానీ కూల్చివేయడం అనే సంస్కృతి ఈ పరిపాలన మొదటిసారి స్టార్ట్ అయింది। అట్లాగే కూల్చివేయడమే సంస్కృతి కాకుండా 100 తప్పులు చేశా 100వ తప్పుగా శిశుపాల తప్పులు లాంటి నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి భార్య ఎన్టీ రామారావు విమర్శలు చాలా అవమానకర రీతిలో మీ ప్రభుత్వం, మీ శాసనసభ్యులు నువ్వు వెక్కి నవ్వుతో ఎవరికి తీరు చూస్తే ఈ రాష్ట్ర రైతాంగం కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం కానీ ఎంతో సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వచ్చింది। నీ పార్టీ కార్యకర్తలు కూడా, నిన్ను అభిమానించే నాయకులు కూడా నీ మనస్వభావాన్ని ఒక్కసారి చూసి షాక్ అయిన పరిస్థితి వచ్చింది। జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన రోజుల్లోకి వచ్చి నెలలో కూడా కాదు, రోజుల్లోకి వచ్చాయి। నువ్వు చేసిన పరిపాలనలో, నువ్వు చేసిన రాక్షస పరిపాలనే ప్రజలందరూ కూడా జీవితకాలం పరిస్థితుంది। ఈ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యావు। నువ్వు చేసిన పని ఏంటంటే అప్పులు లేవడం, అప్పులు లేవడం, అదే పని చేయాలంటే ఒక సీఓ చేయొచ్చు కదా। నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు ఉండాల్సిన పని ఏమంటే ఆర్థికంగా కొంత బలవంతం అవుతారు, కానీ దాంతో పాటు సంక్షేమ పదాలతో పాటు అభివృద్ధి కూడా చేయాలి కదా। అభివృద్ధి చేసి ఫ్యాక్టరీలు కట్టాలి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు తేవాలి కదా। ఈ కంపెనీలు లేకుండా నువ్వు సంపద సృష్టించకుండా నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావు? కుటుంబంలో నలుగురు కొడుకున్నారంటే 4 ఎకరాల భూమి ఉందంటే వాళ్ళకి ఏదో ఒక పని నేర్పి వాళ్ళ సంపాదన ఇవ్వాలి, కానీ ఆ ఆస్తి అమ్మేసేసి నువ్వు ఖర్చు పెట్టి రేపొద్దున వాళ్ళ తరం ఏముంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అది ఒకసారి ఆ మాత్రం కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నావు। నీ పరిపాలనకి చరమగీతం పడే రోజు దగ్గరలో ఉండే రైతాంగం ఒక్కసారి రైతుల గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ఈ పక్కన ఉన్న చింతలపూడి ఎత్తుపదల పథకం మీ నాన్న ప్రారంభించిన ఫేజ్ 1 పథకాన్ని నువ్వు ఏ మాత్రం పనిచేశావు? కనీసం 10 పైసలు కూడా పనిచేయడం। తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఫేజ్ 2గా 4,000 కోట్ల రూపాయలతోటి 70% పనిచేసిన చింతలపూడి ఎత్తు పథకం ప్రాజెక్టు కూడా ఏం చేశావు? ఒక చట్టమట్టి లేకుండా నిరుపయోగంగా ఉన్నావు। అదే చింతలపూడి ప్రాజెక్టుని నువ్వు పూర్తి చేస్తుంటే 4 లక్షల ఎకరాలకి నీరు వచ్చేది। అట్లాగే నీటి చెరువులు మొత్తం కూడా జలకలతో కలగలాడాయి, బోర్లు మొత్తం కూడా పండాయి, పంటలన్నీ సస్యశ్యామలం అయ్యాయి। ఒక్క సంవత్సరం వచ్చే చింతలపూడి సాగు నీరు రైతులకి 1,000 కోట్ల రూపాయలు పంట ఆదాయం వచ్చేది। అది గమనించావా? అట్లాగే మీ నాన్నకే కేవలం కలల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, కనీసం నువ్వేం చేశావు? పోలవరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 2020కి ఇస్తానన్నావు, 24 వచ్చింది, ఇవ్వలేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నావు। ఈ రోజు కూడా పోలవరం ప్రాజెక్టుని ఏమాత్రం పని చేయలేక నిర్వీర్యం చేశావు। ఈ విధంగా నువ్వు మీ నాన్న ఆస్తికి మాత్రమే వారసుడివి,
రాజకీయంగా మీ నాన్న చేసిన పనులన్నింటినీ కూడా వ్యతిరేకించి ఒకవేళ ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి తల్లిని చెల్లిని కూడా చూడకుండా రోడ్డు మీదకి పంపించిన నువ్వు రేపు రాబోయే కాలంలో ఇంతకు 10 రెట్లు శోభ అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చాట్రాయ మండలం చీపురుగూడెం గ్రామంలో జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారు ముఖ్య అతిథిగా చాట్రాయ మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం చీపురుగూడెం గ్రామంలో దివంగత బొట్టు విజయ్ చౌదరి గారి గ్రామంలో జరగబోతోంది. ఈ మండలంలో సారథి గారు అభ్యర్థిగా అనౌన్స్ అయిన తర్వాత మండలంలో కార్యకర్తల్లో ఒక జోష్ వచ్చింది. ముఖ్యంగా బీజేపీతో కూడా పొత్తు కలవడం, జనసేనతో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండడం చాలా కార్యకర్తలందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న లీడరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఈ అరాచక పాలన వల్ల విధ్వంసం చేసిన ఈ తుక్కైన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఇక్కడ బీజేపీకి పెద్దగా ఓటు షేర్ లేకపోయినా కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో గల ప్రధాన కారణం మోడీ గారి సహకారం ఈ రాష్ట్ర అభివృద్ధికి కావాలి. దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు 17వ తారీఖున అక్కడ సభ జరగబోతా ఉంది చిలకలూరుపేటలో. ఖచ్చితంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడం ఖాయం. పార్థసారథి గారు భారీ మెజార్టీతో నూజివీడు నియోజకవర్గం నుండి గెలవడం ఖాయం. ముఖ్యంగా నేను గుర్తు చేయాలనుకున్నది, మొన్న మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సభలో మా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఎంత మంచి అవకాశాలంటే బీసీలకి, నా బీసీలు నా ఎస్సీలు అని ఒట్టి మాటలు చెప్పే జగన్ ఒట్టి మాటలు కట్టిపెట్టడానికి 50 సంవత్సరాలకే పెన్షన్ సదుపాయం కల్పిస్తానన్నారు. అది కూడా బీమా 10 లక్షల రూపాయలు, చంద్రన్న పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు తీసేసిన పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తానని చెప్పారు. అలాగే సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఆ సూపర్ 6 పథకాలు, ఈసీ డిక్లరేషను, రేపు రాబోయే మేనిఫెస్టో ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విజయదుందుబి మోగించడం ఖాయమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మాకు ఉంది. ఈరోజు మా అభ్యర్థి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యకర్తల జనసందోహం చూస్తే మీకే అర్థమవుతా ఉంది ఎంత ఉత్సాహంగా కార్యకర్తలు ఉన్నారో. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలవబోతోందని చెప్పి తెలియజేస్తాం. చీపురుగూడెం గ్రామంలో చాట్రాయ మండల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ విస్తృత సమావేశానికి విచ్చేస్తున్న గౌరవనీయులు పెద్దలు పెనమలూరు శాసనసభ్యులు, నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గారికి ఆహ్వానం పలుకుతూ, ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చి 4 నెలల 10 రోజులు అయింది. 4 నెలల 10 నెలల నుంచి కూడా ఆ అరాచకమైనటువంటి పరిపాలనని అందరూ చూశారు. అభివృద్ధి లేదు. అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క గవర్నమెంట్ అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి ఈ యొక్క పరిపాలన అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఎంతసేపు కూడా మేము అమ్మఒడి ఇచ్చాం, మరి 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, మరి ముసలి పెన్షన్లు ఇచ్చాం అని ఆ యొక్క గడప గడపకి వెళ్ళి అదే కబుర్లు చెప్పడం తప్ప సంక్షేమ పథకాలు అంటే, అభివృద్ధి అంటే అసలు నిజంగా మనకు తెలుసా? ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? ముఖ్యమంత్రిగా ఎలక్షన్ ప్రచారంలో అనేక రకాలైనటువంటి దొంగ అవకాశాలు చెప్పి దొంగ ప్రచారాలు చేసి ఆయన కల్లపల్లి మాటలు చెప్పి అబద్ధపు వాగ్దానాలు ఎన్నో చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చెప్పారు? నేను మడిమ చెప్పను, మాట తప్పను, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇస్తాను, మన
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తాను అని రకరకాలైనటువంటి కళ్ళబల్లి మాటలు చెప్పి మద్యం కూడా 2024 వచ్చేసి నేను మద్యం నిషేధం చేసి మళ్ళీ 2024లో నేను ఎలక్షన్లో మద్య నిషేధం చేస్తేనే వదిలాడటానికి వస్తానని వాగ్దానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు ఏమైనా సరే ఏమన్నా ఒక రూపాయి అభివృద్ధి జరిగిందా? ఆనాడు అభివృద్ధి అంటే ఏంటి? పొడుగు బలహీన వర్గాలు అంత సన్నా చిన్నకారు కుటుంబాలన్నీ కూడా కూలీ పనులు చేసుకునే కుటుంబాలు కూడా ఆర్థిక పరిపుష్టి పెంచుకోవాలి అంటే వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలంటే సంక్షేమ పథకాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆయన ఫస్ట్ మన మహిళా సంఘాలని పెట్టి డ్వాక్రా గ్రూపులనే సృష్టికర్త తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం అది. ఆ తర్వాత 65 ఏళ్ళకి మరి వితంతువులకి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్లు ఇస్తుంటే అదే పెన్షన్ని 2000 రూపాయలు చేసినట్టుగా ఘనత చంద్రబాబు నాయుడు గారికి. 2000 రూపాయలు చేయటమే కాదు, అట్లా ఒంటరి మహిళలకి పెన్షన్లు, డబ్బు కుట్టాలకి పెన్షన్లు, చెప్పులు కుట్టాలకి పెన్షన్లు, ఎస్టీలకి పెన్షన్లు, అట్లాగే తల్లి తీసే కార్మికులు పెన్షన్లు, పట్టణ వేసే కార్మికులు పెన్షన్లు, అట్లాగే రైతులకి మోటార్లు, మరి రైతులకి సబ్సిడీగా డ్రిప్ ఇరిగేషన్లు, అట్లాగే ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్లు, అనేక పామాయిల్ మొక్కలు, అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి ఘనత, రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటే ఇదే అని అభివృద్ధి ఆయన చంద్రబాబు నాయుడు గారు 3400 ఎకరాలు 29 గ్రామాల నుంచి ₹1 కూడా సేకరించి అభివృద్ధి చేయాలి. మన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని నిర్మాణం చేయాలి. పోలవరం ప్రాజెక్టు 72% పోలవరం ప్రాజెక్టు చేశారు. అట్లాగే చింతలపూడి ఉత్పాదన పథకం మెట్ట ప్రాంతంలో సస్యం అవ్వాలి, గోదావరి జల్లి తీసుకొచ్చి ఏరియాలో పెట్టాలని 72% చింతలపూడి ఉత్పాదన పథకం పూర్తి చేశారు. ఇవన్నీ కూడా గంగలో కలిపేసి మరి 3 రాజధానులు అన్నటువంటి రాజధాని నిర్మాణం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరి 3 నెలలు తిరగక ముందే 3 రాజధానులని 3 మొక్కల ప్యాకెట్ అని రకరకాలైనటువంటి కళ్ళబల్లి మాటలు చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ ఎప్పుడు గడుపుతా ఎప్పుడు అలసిపోతే అప్పుడు ఓడించి చిత్తుగా ఓడించి ఇంటికి పంపించాలని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మేధావులు అందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. జీరో వడ్డీకి రుణాలు ఇస్తానని చెప్పి పేపర్లో పెద్ద ప్రకటన చెప్తున్నావు, పట్టణ నొక్కుతున్నా అన్నావు. నాకు 2,80,000 కోఆపరేట్ లోన్ సొసైటీ లోన్ ఉన్నది. నా పేరు ఎర్ర సీతారామాంజనేయులు, నా పేరు నిక్కిన సంటి, కేట్రాయ మండలం పోలవరం గ్రామానికి చెందిన ఎర్ర లక్ష్మణ్ గారి చిన్నబ్బాయిని. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. బటన్ నొక్కుతున్నా అంటావు కానీ పడతలేదు. రిబేట్ అన్నది ₹1 కూడా పడలేదు. మరి మన ప్రధానమంత్రి మోదీ గారు మనకి ఈ సంవత్సరం 3% వడ్డీ రిబేట్ ఇచ్చారు. నాకు 20,500 రూపాయలకి వడ్డీ 8,600 రూపాయలు కలిసింది. నరేంద్ర మోదీ గారు చేసినంత సాయం కూడా నువ్వు రాష్ట్రంలో చేయలేదు. అలాగే ఏ రైతుని కూడా చూడలేదు. బట్టలు నొక్కుతున్నాను అంటున్నావు, నొక్కడం మరి కానీ ఏ రైతు కూడా పడలేదు. అందరూ కూడా రైతులందరూ కూడా ఏం చేసి చూస్తున్నారు దానికోసం. మరి మన కొలుసు పార్థసారథి గారికి ఇవాళ మన సీపురగూడెం గ్రామంలో మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో పండగ వాతావరణం నెలకొంది. మరి కాబోయే ఎమ్మెల్యే ముద్దుపేట రైతు నాయకులైన కొలుసు పార్థసారథి గారు